జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. పోలవరం జిల్లా అడ్డతీగల మండలం బీజేపీ మండల అధ్యక్షులుగా ఈరోజు నేను మాట్లాడుతున్నా. ఈరోజు నిన్న మొన్న జరిగిన విషయం ఏంటంటే ప్రకాష్ రాజు, సినీ నటుడు ప్రకాష్ రాజు రాముడు ఎక్కడి నుంచో వలస వచ్చారు అనే ఉద్దేశంతో మన హిందూ దేవుళ్ళని, మన సంస్కృతి సాంప్రదాయాలని, మన పురాతన గ్రంథాలని కించపరిచే విధంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం జరిగింది. ఈ విషయం కోసం భారతదేశంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధార్మిక సంస్థలో కార్యకర్తలందరం అతనికి మేము ఖండిస్తున్నాము. ఈ రకంగా అతను మాట్లాడడం అన్నది ఎంత మాటు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ భారతదేశం అన్నది ఒక సెక్యులర్ దేశం. అన్ని మతాలకి అనుగుణంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు నివసిస్తూ పోతూ ఉంటారు. అటువంటి తరుణంలో ఈ హిందూ దేవుళ్ళు రాముడికి, కృష్ణుడికి, శివునికి, అమ్మవారికి ఇటువంటి పేర్లు పెట్టడం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ విషయంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారికి మరీ హెచ్చరిస్తున్నాము. ఆయన ఎంత పెద్ద హోదాలో ఉండి కూడా, అన్ని విషయాలు తెలిసిండు కూడా రాముడు వలస వచ్చాడు, కృష్ణుడు ఇది అది అనేసి తప్పుడు ప్రచారాలు చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ భారతదేశం అన్నది సనాతనంలో సాంప్రదాయాల ప్రకారంగా ఈ భారతదేశం ఎప్పటి నుంచో విరజల్లుతూ ఉంది. ఇటువంటి తరుణంలో ఈ భారతదేశంలో దేవీ దేవతలు, పురాణాలు, గ్రంథాలు కూడా పుట్టుకొచ్చాయి ఈ భారతదేశం నుంచే. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని కాస్త లోతుగా ఆలోచించి ప్రకాష్ రాజ్ అనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సనాతన ధర్మం కోసం, ఈ గ్రంథాల కోసం తక్కువ చేసి మాట్లాడితే రానున్న రోజుల్లో చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మాట ఒక బీజేపీ మండల అధ్యక్షులుగా నేను చెప్పదలుచుకున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. హిందూ సంస్కృతి పరంగా, హిందూ మతం పరంగా చాలామంది తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అదే ఎందుకంటే ఒక రాముడు అనేవాడు ఎక్కడి నుండో వచ్చాడు, లక్ష్మణునికి లక్కీ అని పిలుస్తారు, వాళ్ళు దేవుళ్ళుగా మీరు భావిస్తున్నారు, వాళ్ళు మనుషులతో సమానం అన్నట్టుగా కొంతమంది వ్యక్తులు తెలుసుండి కూడా వాళ్ళ మీద సినిమాలు తీసి ఒక కథ నడిపించే వాళ్ళు కూడా, యాక్ట్ చేసేవాళ్ళు కూడా వీళ్ళు హిందూ సంస్కృతి మీద కానీ హిందూ మతం మీద కూడా తక్కువ అంచనా వేసి తక్కువగా చులకనగా చూస్తున్నారు. మరి అదేవిధంగా ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక సినీ ఇండస్ట్రీలో ఉండి కూడా ఒక హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడడం అంటే మరి మామూలు విషయం కాదు. ఏంటంటే మరి అతను అనేది క్రిస్టియన్నో లేకపోతే ఒక ముస్లిం మతంలో ఆయన మాట్లాడవచ్చు కదా, ఏం మాట్లాడట్లేదు. ఒక హిందూ మతాన్ని, హిందూ ఒక సంస్కృతి దెబ్బ తీయాలన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు భారతదేశానికి ఒక ఇండస్ట్రీ అనేది, సినీ ఇండస్ట్రీ అనేది ఒక వెన్నెముక, ఆదాయం వచ్చేది. అలాంటి దాంట్లో కూడా పనిచేసుకుంటూ కూడా ఇలాంటి ఉద్దేశంగా ఉన్నటువంటి ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు చాలామంది కూడా ఇలాంటి ద్రోహుల్ని, ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి. ఇండస్ట్రీకి పేరు రావడం ఏమో కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది. అలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి మేము పోలవరం జిల్లా రంపచోడవరం నుండి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం.